ఓం 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 స్థిర సుఖమాసనం. ఫ్రెష్గా నడుము నిటారుగా, చేతులు భుజాలు లూజ్గా, కనులను కలవోకగా మూసి, చిరునవ్వుతో, దేహం కదలకుండా, మనస్సు ప్రశాంతంగా కూర్చున్నాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ధ్యానము. ధ్యానమనగా ఏమి? ధ్యానమనగా తెలియుట, తెలివి, తెలుసుకొనుటయే. నన్ను నేను తెలుసుకొనుటయే. ఏ ధ్యానమైనా, మనము ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు కొద్ది క్షణాల పాటైనా మన మనస్సు ఏకాగ్రం అవుతుంది. ఎవరికి వారే సరిచూసుకోవచ్చు. అంటే ఏదైనా తెలివి తెలుసుకొనుట అవుతున్నప్పుడు మనస్సు ఇటు అటు పోదు. కరెక్ట్గా ఆ విషయం మీదే ఉంటుంది. ఇది వ్యావహారికంగా కూడా. దీనికి కొరాలరీ ఏమిటి? ప్రతిరూపం ఏమిటి దీనికి? మనసు ఎప్పుడైతే ఏకాగ్రంగా ఉంటుందో అప్పుడే నేను ఏదైనా క్రొత్త విషయాన్ని తెలుసుకోగలను. ముందేం చెప్పాం? ఏదైనా తెలుసుకుంటున్నప్పుడు మనసు ఏకాగ్రంగా ఉంటుంది. ఈవెన్ వ్యవహారికంలో కూడా అనుభవమే. కొరలరి మనసు ఎప్పుడైతే ఏకాగ్రంగా ఉంటుందో అప్పుడే ఏదైనా క్రొత్త విషయాన్ని తెలుసుకుంటాము. తెలుసుకోవడం అంటే జ్ఞానము. ఏకాగ్రంగా ఉండడం అంటే ధ్యానము. అంటే ధ్యానమే జ్ఞానము, జ్ఞానమే ధ్యానము. మరి ఈ ధ్యానము, ఈ ఏకాగ్రత అసలు స్వరూపాన్ని తెలుసుకుంటే ఇక చెప్పేదేముంది? అదే ధ్యాన యోగము. వ్యావహారిక విషయాలలో ఏకాగ్రత ధ్యానము, తెలుసుకోవడము జ్ఞానము. ఈ రెండు విడదీయలేము. ఏకాగ్రంగా ఉంటేనే తెలుసుకోగలము. తెలుసుకుంటున్నాము అంటే ఏకాగ్రంగా ఉన్నాము అని అర్థం. అంటే ధ్యానము జ్ఞానము రెండు కావు. మనసు యొక్క ఏకాగ్రత ధ్యానమైతే మనసు ఏకాగ్రంగా ఉన్నప్పుడు మాత్రమే నాకు వస్తు జ్ఞానం కలుగుతోంది, తెలుసుకుంటున్నాను.
ఇది ముఖ్య సూత్రం. ఇది అర్థం చేసుకుంటే ధ్యానానికి జ్ఞానానికి తేడా ఉండదు. ఉదాహరణ, నేను ఒక గంట సేపు ప్రశ్నోపనిషత్తు ఏకాగ్రతతో చదువుతున్నాను అంటే తెలుసుకుంటున్నాను. చదివిన విషయం తెలుస్తోంది అంటే ఏకాగ్రంగా ఉన్నాను అని అర్థం. ఇవన్నీ వ్యావహారికమైనటువంటి ధ్యానము, జ్ఞానము ఒక్కటే అని నిరూపించడానికి. క్రికెట్ మ్యాచ్ అవుతోంది. ఒక 40 సెకండ్లో 30 సెకండ్లో బౌలర్ బంతి విసిరేటప్పుడు ఆ బ్యాట్స్మెన్ ధ్యానంలో ఉంటాడు, ఏకాగ్రంగా ఉంటాడు. ఆ బాల్ ఎట్లా వస్తోంది, ఏ స్పీడు, ఏ ప్రక్క వెళ్తోంది, ఏ డీవియేషన్ ఉంటుంది అనేటటువంటి ధ్యానాన్ని చేసి దానికి సరి అయినటువంటి క్రియను చేస్తాడు. అంటే ఆ బాల్ మూమెంట్ని తెలుసుకుంటాడు. ధ్యానము, జ్ఞానము విడదీయరానివి. అది ఈ ధ్యానాన్ని అహమస్మి తెలుసుకోవడానికి ఉపయోగిస్తే అదే పరాకాష్ఠ. అదే ధ్యాన యోగము. యోగము అనగా జ్ఞానముని అర్థం. యోగమునకు ఒక ముఖ్యమైన అర్థము జ్ఞానము. ధ్యాన యోగమనగా ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందడం. సూదిలో దారం ఎక్కిస్తున్నారు. ఏకాగ్రంగా కొన్ని క్షణాల పాటైనా ఉండందే అది చేయలేము. అది ఎక్కించామని తెలిసిన తరువాత ఏకాగ్రత సన్నగిల్లుతుంది. అంటే ఆ కొన్ని క్షణాల ఏకాగ్రతను కొన్ని నిమిషాలుగా, కొన్ని గంటలుగా మార్చడమే సాధనం. తెలుసుకునే వస్తువు లౌకికమైన వస్తువు కాకుండా స్వరూపమే అవుతే అదే పరాకాష్ఠ. అదే ధ్యానయోగం. అహమస్మి, 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 అహమస్మి. ఇప్పుడు 3 నిమిషాల పాటు అహమస్మి, అహమస్మి అంటూ ధ్యానంలో మనసును ఏకాగ్రం చేసి ఉంటాం. శ్వాస మామూలుగా దానంతటదే సాఫీగా సాగుతూ ఉంటుంది. అహమస్మి, 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 అహమస్మి.
అహమస్మి. అహమస్మి. అహమస్మి. ఏదైనా ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి సంసిద్ధుడనై ఉండుటయే ధ్యానం. ద మైండ్ ఈజ్ ఓపెన్ అండ్ ఎంప్టీ. నాకు అన్నీ తెలుసు అని కూర్చుంటే 4:30కు తరగతిలో కూర్చున్నప్పుడు ఏమీ లోనికి పోదు. కుండ నిండుగా ఉంటే నీళ్లు పోయగలమా దానిలో? ఇట్ షుడ్ బి ఎంప్టీ అండ్ ఆల్సో నాట్ అప్సైడ్ డౌన్. బోర్లా ఉంటే దాంట్లో ఏం పొయ్యలేము. కుండ ఓపెన్గా ఉండాలి. సో మైండ్ టు రిసీవ్ మీన్స్ ధ్యాన. ఇన్ ధ్యాన మైండ్ ఈజ్ ఓపెన్ అండ్ ఎంప్టీ. ఇతర సంకల్పములను ఖాళీ చెయ్యాలి. అట్లీస్ట్ టెంపరరీగా ఆ 1 అవర్ అయినా చేస్తున్నాం. అందుకే విన్నది తెలుస్తోంది, తెలిసినది చెప్పగలుగుతున్నాం. తెలుసుకొనుటకు సంసిద్ధతతో నుండుట, తెలుసుకునే ప్రయత్నాన్ని చేయడం, ఓపెన్ మైండ్ ఎంప్టీ మైండ్తో ఉండడమే ధ్యానం. ధ్యానమునకు గురించి ఏవో వేర్వేరు భావాలు. ధ్యానం అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా కూర్చోవాలి, అలా చేయాలి అనేటటువంటి భావనలు ధ్యానానికి ఆటంకమవుతాయి. వాటిని ప్రక్కన పెట్టాలి. ధ్యానము, జ్ఞానము వేరు అనే భావన సరికాదు. మరి ఎందుకంటే ఈ ధ్యానం అంటే అన్ని రకాలుగా అన్ని రకాల పుస్తకాలలో వ్రాస్తారు? అజ్ఞానము వలన, తెలియకపోవుట వలన వచ్చిన ఇబ్బంది, అజ్ఞాన దృష్టి. అయితే ఈ ధ్యానంలో, ఏకాగ్రతలో ఎన్నో లౌకిక విషయాలు తెలుస్తున్నాయి. నేను తెలియదగినది ఏది? ఏది తెలిస్తే అన్నీ తెలిసినట్టవుతుంది? నా తత్వమేమి? అదే స్వరూప విచారం. ఇదే సమాహిత చిత్త, యుక్తాత్మ, సమాధానము. సమాహిత చిత్త, యుక్తాత్మ, సమాధానం, ధ్యానం. ఎందువలన నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి? వై వై ఐ నీడ్ టు నో మై స్వరూప? వస్తు జ్ఞానం సరిపడదా? ఏదైతే నేను దేవుడు అని బయట పూజించి విశ్వసించేది నా స్వరూపమునందే కలదు కనుక. వాస్తవంగా నేను దేవుడు అనుకునేది వేరే లేదు, నా స్వరూపమే కనుక. ఇట్ ఈస్ రీజన్ నెంబర్ 1. రీజన్ 2, జగత్, వస్తువులు, అనుభవాలు అనబడేవి నా స్వరూపములోని ఎరుకయందే తెలియబడుచున్నవి. The world of objects is perceived only in the consciousness within. అహమస్మి. కాబట్టి నేను చేయాల్సినది ఏమిటి? నా స్వరూపమును తెలియుటయే. మరెలా? నా స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి? స్వరూపం తెలుసుకున్నట ఎట్లు? నన్ను నేను పరిశీలించుటయే
నా స్వరూపమును తెలియుటకు ఉపాయము. పరిశీలిస్తే ఏమవుతుంది? ఏవైతే మారిపోతున్నాయో, ఏవైతే పుట్టిపోతున్నాయో, శరీరంలో ఉన్నటువంటి ఇవి అన్నీ నేను కాదు అని తెలుస్తుంది. అప్పుడు ఇవన్నీ కూడా చైతన్యంలోనే తెలియవస్తున్నాయి అని కూడా తెలుస్తుంది. ఇదే పరిశీలన, మననము. మననము అంటే చదివిన విషయాన్ని నెమరు వేసుకోవడం ఒక్కటే కాదు. స్వరూపాన్ని పరిశీలించుకోవడమే మననమనబడుతుంది. సరే, నేను 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 ఉన్నాను. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈ నేను అనేది ఏమిటి? ఆ ప్రశ్నకు ముందు 3 నిమిషాలు ఓంకారాన్ని ధ్యానం చేస్తాం. లోతుగా గాలి పీల్చి నిలిపి విడుస్తున్నప్పుడు ఓం అని ధ్యానం చేస్తాం. 3 నిమిషాలు. స్టార్ట్. ఓం 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 ఓం. చేయాల్సినదల్లా నా స్వరూపమును తెలియుటయే. ఎట్లు? స్వరూపమును తెలియుట నన్ను నేను పరిశీలించుటయే. ఇదే చక్కటి ఉపాయం. మంచిది. సో ఫార్ సో గుడ్. నేను నేను అనేది ఏమిటి? అది ఒక ద్రవ్యమా? ఇస్ ఇట్ మ్యాటర్?
ఇస్ ఇట్ ఎ మెటీరియల్ థింగ్? కానే కాదు. ఎందుకు? ద్రవ్యమైతే దానిలో తెలివి ఉండదు గదా! మరి నేనులో అన్నీ తెలుస్తున్నాయి గదా! ద్రవ్యమైతే తెలిసే శక్తి ఉండదు. తెలుసుకునే శక్తి ఉంది కనుక, తెలుసుకునే అది జరుగుతోంది కనుక, నేను ద్రవ్యము కాదు. ద్రవ్య సంబంధమైన శరీరాదులు కాదు. ఏదేది ద్రవ్యము అంటే జడము, బియ్యమై నేను కాదు. తేలిపోయింది. పరిశీలిస్తున్నాను. నేను అనేది ఒక క్రియయా? ఇస్ ఇట్ ఎన్ యాక్షన్? నేను అనేది ఒక క్రియయా? అబ్బే, క్రియ అవుతే ఆరంభము అంతము ఉంటుంది. మొదలవుతుంది, పూర్తవుతుంది. నేను జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో ఏకాండిగా ఆద్యంతాలు లేకుండా తెలివి అనే నేను ఉన్నాను గదా. అంచేత అది క్రియ కాదు. బీయింగ్ యాజ్ హూ ఐ యామ్ ఈజ్ నాట్ ఎన్ యాక్షన్. పోనీ నేను అనేది బుద్ధిలో, మనస్సులో ఒక థాట, సంకల్పము. అలా అనిపిస్తుంది. అలా అనిపించడానికి అవకాశం ఉంది. నేను అనేది బుద్ధిలో ఉన్న ఒక థాట్ ఏమో అని అనిపించవచ్చు. కానీ పరిశీలిస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను అనేది సంకల్పములన్నిటికీ ప్రభవము, ద సోర్స్. ప్రతిబోధ విదితం మతం. మనసులో వచ్చే బోధం అన్ని బోధలకు, అన్ని సంకల్పాలకు ప్రభవస్థానము ప్రతిబోధ. అదే నేను. ఎందుకంటే సంకల్పాలు ఉన్నప్పుడు నేనున్నాను, సంకల్పాలు లేనప్పుడు నేనున్నాను. సంకల్ప భావములోను, సంకల్ప అభావములోను కూడా నేను ఉన్నాను. కనుక ఇది సంకల్పము కాదు. ఇస్ ఇట్ ఎ మ్యాటర్? నో. దిస్ నేను, ఇస్ ఇట్ ఎ మెటీరియల్ థింగ్? నో. దిస్ నేను, ఇస్ ఇట్ ఎన్ యాక్షన్? నో. ఇది సంకల్పమా? నో. అన్ని సంకల్పములకు, అన్ని యాక్షన్స్కు, అన్ని ద్రవ్యాలను ప్రకాశింపచేసేటటువంటి ప్రభవ స్థానం తెలివి. అదే నేను. నేను అనేది ఒక అనుభూతియా? ఇస్ ఇట్ ఎన్ ఎక్స్పీరియన్స్? ఎస్, యు మే కాల్ సో. బట్ అనుభూతి అనే పదాన్ని మనసుకు సంబంధించి వాడిన భావన అవుతే అనుభూతి కాదు. మనస్సును దాటినటువంటి భావన అయితే, మనసును దాటినటువంటి స్థితి అయితే అనుభూతి అని చెప్పవచ్చు. ఒకవేళ అనుభూతి కూడా మనస్సులోనే కలుగుతుందండి, మరి మనస్సు లేనప్పుడు ఎవరు అనుభవిస్తారండి, ఈ అనుభూతి ఎవరు పొందుతారండి అనేటటువంటి
చిక్కు ప్రశ్నలు కొందరి మనసులలో ఉంటాయి. ఇంకా చెప్పేదేం ఉండదు అప్పుడు. ఒక్క మాటయే ఉంటుంది. నేను నేనే. యు కెనాట్ క్వాలిఫై ఆర్ యాడ్ ఎనీథింగ్ టు దట్. నేను నేనే. అస్మి అంటే ఉన్నాను అని అర్థం. అస్మి కూడా తీసేస్తే నేను నేనే. దాన్నే అహమేవ అహం. నేను నేనే అనే తెలుగు పదాన్ని సంస్కృతంగా అర్థం చేసుకుంటే అహమేవాహం. 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 ఇందులో అస్మి అనే పదం కూడా లేదు. అహమేవాహం. 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 అహం. నేనైన నేను. శబ్దాలతో పని తీరిపోయింది. శబ్దాలు జారిపోయాయి. సంకల్పాలు కూడా శబ్దాలతో పాటుగా జారిపోయాయి. ఇక మిగిలినది ఏదో, అది అది ఏ నేను. అది ఏ నేను. అహమస్మి. 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 అట్టి నా స్వరూపమునకు బయట ఉండే ఒక మార్కర్. నా స్వరూపమేమిటి? అహమేవ అహం. దానికి ఒక మార్కర్, ఒక లింగము, ఒక పాయింటర్ కావాలి కదా. అదే అహమస్మి. మనసు బహిర్ముఖమైనప్పుడల్లా మనసుకు అహమస్మి అనే పాయింటర్ను చూపించి మనసుకు అప్పచెప్పాలి. లేక మనసును అహమస్మికి అప్పచెప్పాలి. ఇప్పుడు మనసు అంతర్ముఖమవుతుంది. నేను నేనుగా నిలిచి ఉంటాను. అహమస్మి. అహమస్మి. అది ఏ ధ్యానము. అది ఏ జ్ఞానము. అసంగోహం. 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 పునః పునః సచ్చిదానందరూపోహం. అహమేవాహమవ్యయః. అహమేవాహం అవ్యయః. నిత్యశుద్ధవిముక్తోహం నిరాకారోహమవ్యయః. భూమానందస్వరూపోహం అహమేవాహమవ్యయః. నేను నేనే. అహమేవ అహం. స్వస్తి.